శనివారం పలు కార్యక్రమాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు 4 గంటల పాటు ఇబ్బందులు పడుకుంటూ వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. చీర తయారు చేసే మగ్గానికి పూజలు నిర్వహించి పనులు మొదలుపెట్టారు. ప్రతి ఏటా అమ్మవారికి పురాతన పద్ధతిని అనుసరించి మగ్గంపై చీర తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో నేరాల కట్టడికి కృత్రిమ మేధ ఉపయోగిస్తున్నట్లు డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. ఏఐ ఆధారంగా నేరస్తులను గుర్తించే యంత్రాన్ని ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి శాంతియుతంగా బోనాల ఉత్సవాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. హన్మకొండ జిల్లా పరకాలలో నకిలీ విత్తనాలు విక్రయించారని ఓ దుకాణం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. నడికొండ మండలం వరికోల్ చింతలపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలను కొనుగోలు చేశారు. విత్తనాలు వేసి 10 రోజులు కావస్తున్నా మొలకెత్తకపోవడంతో షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో నేతాజీ చౌక్ సమీపంలో గత నెల పార్క్ చేసిన స్కూటీ డిక్కీ పగలగొట్టి 3 లక్షల నగదును అపహరించిన కేసును ఛేదించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుడి నుంచి 1,80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఐసీయూ అంబులెన్స్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో బతికించవచ్చని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. 50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో 60 లక్షలతో మహబూబాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సహకారంతో అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్ను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బీహార్కు చెందిన 4 బాలికలు అదృశ్యమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4 బాలికలు ఈ నెల 23న స్కూలుకెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఐనవల్లిలోని నెల్కొండ మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాల విద్యార్థులు మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. 520 మంది విద్యార్థులు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు.